గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. ఈరోజు వార్తలు విశ్లేషణలో ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా తెలంగాణకు సంబంధించి దినపత్రికలో ఒకసారి పరిశీలిద్దాం. ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే ఈనాడులో కుల సర్వే మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేస్తూ ఈనాడులో ప్రచురించారు. ఇక బలహీన వర్గాల సంక్షేమానికే అంటూ కూడా ఈనాడులో చూడొచ్చు. అది డేటా మాత్రమే కాదు, తెలంగాణకు మెగా హెల్త్ చెకప్, అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, నిపుణుల కమిటీ నివేదికపై మంత్రిమండలిలో చర్చిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి, సీఎంకు సర్వే నివేదిక అందించిన స్వతంత్ర నిపుణుల కమిటీ. ఇక దీనికి సంబంధించి కూడా ఒక వార్తను ఈనాడులో చూడవచ్చు. ఇక కుల సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేసిన నిపుణుల కమిటీ, దానికి సంబంధించి ఒక వార్త. ఇక రాష్ట్రంలో చేపట్టిన సామాజిక ఆర్థిక రాజకీయ కుల సర్వే కేవలం డేటా కాదని, తెలంగాణకు నిర్వహించిన మెగా హెల్త్ చెకప్ అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పుకొచ్చారు. ఇక రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి చూడొచ్చు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే విజయవంతంగా పూర్తి చేశామని కూడా చెప్పుకొచ్చారు. ఇక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కులగణన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదికను నిన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎంకు అందజేసిన కమిటీ చైర్పర్సన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ్యులకు కందా ఐలయ్య, హిమాంశు, డాక్టర్ సుఖ్దేవ్ కూడా తదితరులు కూడా పాల్గొన్నట్టు కూడా దానికి సంబంధించి ఒక వార్త చిత్రంలో కూడా చూడొచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి కూడా ఒక వార్త ఈనాడులో చూడొచ్చు. ఇక తెలంగాణ హైకోర్టు 7వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్తో ప్రమాణం చేయించారు. ఇక దైవసాక్షిగా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగ చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తానని ఆయన ప్రమాణం చేశారు. ఇక అంతకుముందు రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్ రెడ్డి జస్టిస్ ఏకే సింగ్ బదిలీ ఉత్తర్వులను చదివి వినిపించారు. ఇక ప్రమాణ అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. నిన్న ఏకే సింగ్ జస్టిస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏకే సింగ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసింది. దానికి సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇక మరోవైపు ఇంకో వార్త చూస్తే మౌనంగా ఉన్నానని బలహీనుడిగా భావించొద్దంటూ కూడా నిన్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఇక హుజరాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో మా వాళ్ళే పోటీ చేస్తారు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోము, ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు. నిన్న చూడొచ్చు. ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రీకౌంటర్గా బండి సంజయ్ కూడా చేసిన వ్యాఖ్యలు కూడా నిన్న బీజేపీ పార్టీలో ఒక హాట్ టాపిక్గా చర్చ నడిచింది. దానికి సంబంధించి ఒక వార్త. ఇక హుజరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు 20 ఏళ్లుగా తన వెంటే నడుస్తున్నారంటూ వారికి టికెట్ ఇస్తే సరే, లేదంటే వార్డు సభ్యుల నుంచి సర్పంచ్ వరకు ఎంపీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్, ఇక మిగతా అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుస్తామని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇక మేడ్చల్ మండలం పూడులోని ఈటల రాజేందర్ నివాసానికి శనివారం నిన్న హుజరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక పార్టీ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వడం లేదని, బండి సంజయ్ వర్గం పట్టించుకోవడం లేదని తమకు ఫిర్యాదు చేశారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వారితో సమావేశమైన అనంతరం మీడియాతో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇక బండి సంజయ్ ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు, దానికి సంబంధించి బీజేపీలో తారతమ్యాలు ఏర్పడుతున్నాయి అంటూ కూడా ఈటల రాజేందర్ తన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చిన మాటలు అయితే నిన్న విన్నాం. దానికి సంబంధించి ఈనాడులో ఒక వార్తనైతే ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. నిన్న వైసీపీ ఎంపీ సిట్ అధికారులు 6 గంటల విచారణ జరిగిన తర్వాత నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఒక వార్త. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్, బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర అమల్లో ప్రధాన పాత్ర. ఇక ముడుపుల వసూలు నెట్వర్క్ రూపొందింది ఆయనే, ఆ సొమ్ము నుంచి నెల వాటాలు
పలు డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకొని సొంత బ్రాండ్ల తయారీ దర్యాప్తులో ఆధారాలు సేకరించిన సిట్. దాదాపుగా నిన్న 6 గంటల పాటు విచారించింది సిట్ అధికారులు మన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి. తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. ఆయనతో పాటు 11 మందిని కూడా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఒక వార్త. ఇంకా ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరు ఈ కేసులో కీలక నిందితుడైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. దానికి సంబంధించి ఇక సిట్ అధికారులు నిన్న అరెస్టు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఇక విచారణకు ఆయన సహకరించకపోవడంతో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇక ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు సిట్ అధికారులు. ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి ప్రజాప్రతినిధి మిథున్ రెడ్డికి సంబంధించి. ఇక త్వరలో రైలు ఎగుమతి చేస్తాం. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజిపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన. కాచిగూడ జోధ్పూర్ రైలు ప్రారంభం అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక ఛార్జ్షీట్లో జగన్ పేరు మద్యం కుంభకోణం కేసులో పలుచోట్ల ప్రస్తావించిన సిట్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారంటూ కూడా మరో వార్త కూడా చూడవచ్చు. పోలీసులకు చిక్కకూడదని కుయుక్తులు అయినా 98 మంది పట్టివేత. ఇక ఇవి ఈనాడులో ప్రచురించిన అంశాలు. దీనికి సంబంధించి చూడవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఏ అంశాలు ప్రచురించారో ఒక్కసారి పరిశీలిద్దాం. కులగణన డేటాతో సంక్షేమం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. అర్హులైన వారందరికీ పథకాలు ఇచ్చేందుకు వాడతాం. ఈ డేటా సామాజికంగా తెలంగాణ ఆరోగ్య పరిస్థితిని తెలియజెప్పే మెగా హెల్త్ రిపోర్ట్. కులగణన అధ్యయన నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ క్యాబినెట్లో చర్చించి ఈ నెలాఖరులో విడుదల. ఆయా రంగాల్లో ప్రాతినిధ్యంపై మంత్రులకు ప్రజెంటేషన్. ఇక నివేదికలో 242 కులాల వెనుకబాటుతనంపై ర్యాంకింగ్. ఇక జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డికి కమిటీ అందజేసిన వార్త చూడవచ్చు. కులగణన వివరాలను అధ్యయనం చేసే స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని నిన్న ముఖ్యమంత్రి రెడ్డి అయితే ప్రకటించారు. ఇది కేవలం గణాంక సమాచారం కాదని సామాజిక తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే మెగా హెల్త్ చెకప్ నివేదిక అని వ్యాఖ్యానించారు. ఇక తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అయితే రాష్ట్రంలో కులగణన విజయవంతంగా నిర్వహించామంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు కదా. రాష్ట్రంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఈ నివేదిక ఉపయోగపడుతుందంటున్నారు. ఆయా వర్గాల స్థితిగతుల విషయంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల వద్ద వ్యత్యాసాలకు కారణాలను కూడా అధ్యయనం చేయాలని సందర్భంగా ఆయన నిపుణుల కమిటీని కోరారు. దానికి సంబంధించిన ఒక వార్త చూడొచ్చు. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే సింగ్ ఈనాడు కూడా ప్రచురించినట్టు ఆంధ్రజ్యోతి కూడా ప్రచురించింది. ఆ వార్తను కూడా ఒకసారి మళ్ళీ చూడవచ్చు. గవర్నర్ సమక్షంలో దైవసాక్ష్య ప్రమాణం స్వీకారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇక మరో వార్త. రాష్ట్రపతి సందేహాలపై 22న సుప్రీం విచారణ. బిల్లుల ఆమోదంపై కోర్టులు గడువు విధించవచ్చా? రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై విచారణ. ఇక మరో వార్త చూసినట్లయితే కమలదళంలో కలకలం. చర్చనీయాంశమైన ఈటల వ్యవహారం. రాజేందర్ వ్యాఖ్యలపై జాతీయ నాయకత్వం ఆరా. క్లిప్పింగులతో నివేదిక పంపించిన రాష్ట్ర బీజేపీ. ఈటల పార్టీ లైన్ దాటారంటున్న పార్టీ వర్గాలు. సొంత పార్టీ నేతను దూషించడంపై అభ్యంతరాలు. నిన్న బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్టుగా బీజేపీ పార్టీలో ఒక వార్త అయితే సంచలనంగా మారిపోయింది. దానికి సంబంధించి ఒక వార్త. అంటే కమలదళంలో నిపుల ఉన్న అంతర్గత పోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి బండి సంజయ్పై బహిరంగంగా తీవ్ర పదజాలంతో చేసిన విమర్శలు పార్టీలో కలకలం సృష్టించాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక బీజేపీలో తీవ్ర చర్చకు దారితీసాయి. ఉద్యమ నేతగా విశేష రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ ఏ లక్ష్యంతో సంజయ్పై ఈ రకంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఇక షామరిపేటలో జరిగింది అసమ్మతి సమావేశమా లేక కీలక పదవి కోసమా అంటూ కూడా విమర్శకులు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఇక మరో వార్త. ఇక బీ కేర్ఫుల్ కొడక అంటూ వాడు సైకోనా షాడిస్టా పశువా యువని అండతో ధైర్యం చేస్తున్నాడు. కేంద్ర మంత్రి బండిపై పరోక్షంగా ఎంపీ ఈటెల సంచలన వ్యాఖ్యలు. ధీరులతో కోట్లాడుతా కుట్ర చేసే వారితో కాదు హుజరాబాద్ కార్యకర్తలతో ఈటెల అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు.
ఈయన ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఈటల వ్యాఖ్యలపై స్పందించొద్దు, సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దు, అధిష్టానం చూసుకుంటుంది, స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టండి. బీజేపీ నేత బండి సంజయ్ నేతలకు కార్యకర్తలకు ఒక సూచన అయితే చేశారు. నిన్న ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరు స్పందించొద్దు, ఎవరు రిప్లై ఇవ్వద్దు, అంతా అధిష్టానం చూసుకుంటుందంటూ కూడా ఒక ధైర్యాన్ని కూడా నాయకులకు కార్యకర్తలకు ఇచ్చిన మాటలు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక మరో వార్త, ఇక ఏపీ మద్యం షార్ట్షీట్లో జగన్, దానికి సంబంధించి ఒక వార్తను చూడొచ్చు. నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే, దానికి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక మరో వార్త, కాజీపేటలో మెట్రో బోగీలు వచ్చే మార్చి నాటికి 521 కోట్లతో తయారీ కేంద్రం ప్రారంభం. బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాం. ఇంజన్లు, బోగీలు, వ్యాగన్ల తయారీ చేస్తాం. పరిశీలనలో వందే భారత్ కోచ్లు తయారీ. చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది మోదీయే. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు అంటూ కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. తెలంగాణ ప్రజలకు చిరకాల కలను నెరవేరుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కాజ్పేట్లో బహుళ రైల్వే ఉత్పత్తి కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పుకొచ్చారు. ఇక కాజ్పేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి నిన్న ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైష్ణవ్ మాట్లాడుతూ 521 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీలో 2026 మార్చి నాటికి ఉత్పత్తి మొదలవుతుందని చెప్పారు. ఇక కాజుపేట యూనిట్ని కేవలం రైల్వే కోచ్ల తయారీకి మాత్రమే పరిమితం చేయబోమని ప్రకటించారు. ఇక్కడ మెట్రో రైళ్ల బోగిలను కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చిన మాటలకు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఇక మరో వార్త, 10 ఏళ్లు నేనే సీఎం అనడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం. నికాసైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు. ఎక్స్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య. ఇక రేవంత్ రెడ్డి కేటీఆర్కు సవాలు విసిరిన సంబంధించిన ఒక వార్తకైతే రాజగోపాల్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు నిన్న ఎక్స్ ద్వారా. దానికి సంబంధించి ఒక వార్త నిన్న సంచలనంగా మారింది, ఆ వార్త కూడా చూడవచ్చు. ఇక మరో వార్త, భారత్ పాక్ ఘర్షణలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి. మరోమారు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక ఆధార్లో సమూల మార్పులు అంటూ కూడా మరో వార్త ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక పలు జిల్లాలో మోస్తరు వర్షం. హైదరాబాద్ జలమయమైన రోడ్లు, ఉప్పల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్. ఇక వాతావరణ శాఖకు సంబంధించి ఒక వార్త, గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సంబంధించి హైదరాబాద్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, దానికి సంబంధించి ఒక వార్త. ఇక వైద్య శాఖలో చిరుద్యోగులకు షాక్. ఎన్హెచ్ఎం సిబ్బంది జీతాల్లో భారీ కోత అంటూ కూడా మరో వార్తను చూడవచ్చు. ఇక రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అంటూ కూడా ఒక వార్తనైతే చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన అంశాలు. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. రుసరుస 10 ఏళ్ల ప్రకటనపై రుసరుస అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. మరోవైపు బనకచెల ప్రాజెక్టుపై బొసబొస అంటూ కూడా చూడవచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వార్త. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తుఫాను ముందటి ప్రశాంతంగా కనిపిస్తున్నది. ముఖ్య నేత దుందుడుకు వైఖరి ఒకవైపు, అసలు కాంగ్రెస్ నేతల అంతర్మదన మరోవైపు మోహరించి సమరానికి ముందటి సమావేశాన్ని ఆవిష్కరించారు. పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్ ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రకటించుకునే దూకుడుగా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి అని క్లెయిమ్ చేసుకోవడం తమది రాజకీయ పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ఎంత మాత్రం మింగుడుపడడం లేదు. ఇక 40 నిమిషాల ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ జపం చేసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు నటించిన ఆయన అసలు సందేశం మాత్రం అసలు కాంగ్రెస్ నేతలకే అన్నది రాజకీయం పరిశీకులకు, పార్టీ ముఖ్యులకు స్పష్టమైనట్టుగా తెలుస్తుంది. ఇంకా పాలమూరు సభలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే కాంగ్రెస్ నేతలకు మింగుడుపడడం లేదంటూ కూడా ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రచురించింది, అది కూడా ఒక్కసారి చూడవచ్చు. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను నిర్వీర్యం చేస్తున్న మోదీతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తున్నాం, హైకమాండ్ బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ తాజా ప్రకటనతో తన తప్పిదం సాధ్యం కాదని సవాల్ విసిరినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇక మనసులో ఏమున్నా పైకి మౌనం వహిస్తున్న కాంగ్రెస్ నేతలు పిల్లి మెడలో గంట కట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన అంతరంగిక సంభాషణలో సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్కు బద్ద వ్యతిరేక అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అనుబంధాన్ని కాపాడుకోవడానికి రేవంత్ తెలంగాణ ప్రయోజనాలు భంగం కలిగిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నట్టు కూడా ఒక
తెలిసింది. దానికి సంబంధించింది ఒక వార్త అయితే చూడొచ్చు. కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి ఆలోచన ఉందో. ఇక బాబు కోసం బనకచెర్లపై సంతకం పెట్టిన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్కు పుట్టగతులు ఉన్నాయని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అందువల్లే బనకచెర్లపై సంతకం పెట్టిన నాటి నుంచి ఈ అంశం అసలు కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా పెదవిప్పలేదు. ముఖ్యమంత్రి వైఖరి మద్దతుగా మాట్లాడలేదు. మొహమాటానికైనా ఆయన సమర్థించే ప్రయత్నం చేయలేదు. బనకచెర్ల అనేది రేవంత్ ఎజెండానే తప్ప కాంగ్రెస్లో ఏకాభిప్రాయం లేదనడానికి ఇంతకు మించి నిదర్శనం అవసరం లేదని కాంగ్రెస్ ముఖ్యుడు ఒకరు పేర్కొన్నారు. ఇక దీని నుంచి పుట్టిన ఫ్రస్ట్రేషన్ ఫలితమే పాలమూరులో రేవంత్ చేసిన 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే ప్రకటనగా భాష్యాలు వినిపిస్తున్నాయి. బనకచెర్లపై మాట్లాడకపోవడం రేవంత్ రెడ్డి స్వార్థపూరిత మాటలుగా చెప్పుకున్న కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక రేవంత్పై అసలు కాంగ్రెస్ నేతలు కుతకుత నమ్మి మోసపోయామని ఆవేదన, చంద్రబాబు ఉచ్చులో పడ్డామని సీనియర్లు నిర్వేదం, ఢిల్లీ మీటింగ్కు వెళ్లి ఇరుక్కుపోయామని భావన, రేవంత్ సొంత ఎజెండా కోసమే పార్టీ పరువు తాకట్టు, ఇక్కడ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లన్నీ ఉత్తవేనా, ప్రాజెక్టుపై రేవంత్ తప్ప మిగతా నేతల స్పందన కరువు, కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్న బనకచెర్ల వివాదం. ఇక బనకచెర్లపై మొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మీటింగ్ జరిగిన సమావేశంలో అయితే బనకచెర్లపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అంటూ కూడా కాంగ్రెస్ నేతల్లో ఒక వాదన అయితే తెరపైకి వస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మళ్ళీ ఇచ్చంపల్లి సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు, గతంలో సాంకేతిక కారణాలతో నిలిచిన ప్రాజెక్టు, బనకచెర్ల నేపథ్యంలో సర్కారు తాజా ప్రతిపాదన. ఇక ఇచ్చంపల్లి ప్రాజెక్టు మళ్ళీ తెర మీదకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు సాధిసాధ్యాలపై కసరత్తు ప్రారంభించింది. ఇక సర్వే చేయించేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకు తీసుకువచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక వార్త అయితే చూడొచ్చు. ఇక సీఎంపై రాజగోపాల్ గరంగరం. నిన్న పాలమూరు సభలో సీఎం కేటీఆర్కు సవాల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా చాలా సంచలన వ్యాఖ్యలు, హాట్ కామెంట్స్ అయితే చేశారు. దానికి సంబంధించి ఒక వార్త. 10 ఏళ్లు నేనే సీఎం వ్యాఖ్యలపై గుస్సా, కాంగ్రెస్లో మంట రేపిన రేవంత్ మాటలు, వైఎస్ఆర్ వంటి నేతలు కూడా ఇలా డబ్బా కొట్టుకోలేదంటున్న అసలు కాంగ్రెస్ వర్గాలు, ఇది రాహుల్పై ధిక్కార స్వరం అంటున్న శ్రేణులు, పార్టీని దిగజారు చేసుకునే యత్నమని విమర్శలు. ఇక రేవంత్ రెడ్డికి ప్రకటించుకున్నాడు సొంతంగా 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్లో ఎవరికి మింగుడు పడడం లేదు. దాన్ని రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా బహిర్గతం చేశారు. దానికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు. అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక, పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే సహించాం, సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్. ఈ వార్త. ఇక మరో వార్త, మోదీ గ్రాఫ్ డౌన్ అంటూ కూడా నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక 3వ టర్మ్లో తగ్గిన బీజేపీ ప్రభ, సిగ్గు తగ్గడం వరుస వైఫల్యాలే కారణం, ధరల కట్టడి, ఉద్యోగాలు, శాంతి భద్రతలు, దౌత్య విధానంలో ఎన్డీఏ సర్కార్ ఫెయిల్, పొరుగు కయ్యాలతో వరల్డ్ వైడ్లో డ్యామేజ్ అంటూ కూడా మోదీకి సంబంధించిన ఒక వార్తనైతే చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక గురుకులంలో విద్యార్థి ఆత్మహత్య, నిజామాబాద్ జిల్లా ఆర్పూర్లో ఘటన జరిగిన సంఘటనకు సంబంధించి కొడుక బీ కేర్ఫుల్ అంటూ కూడా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరో వార్త చూడొచ్చు. కులగణన సర్వేలో రెడ్ల పనితీరు బేష్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక ఇవి అంశాలు నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగులో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాం. ఇక బనకచెర్లకు పోటీగా ఇచ్చంపల్లి అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా వెలుగులో చూడొచ్చు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి చెక్ పెట్టేలా తెలంగాణ సర్కార్ వ్యూహం, గోదావరి కావేరీ లింకులో భాగంగా చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదన, అందులో టీఎంసీలు కేటాయించాలని డిమాండ్. త్వరలోనే వ్యాప్స్కోతో ఫ్రీ ఫ్రిజిబిలిటీ సర్వే చేయించే యోచన, ఇక్కడ 340 టీఎంసీలు నీళ్ల లభ్యత ఉన్నట్లు 1986లో నాటి సర్వేలో వెల్లడించింది. ఇప్పుడు బ్యారేజ్ నిర్మిస్తే 200 టీఎంసీలపై హక్కులు వస్తాయని భావిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. అయితే బీసీ లింకుల భాగంగానే నిర్మిస్తే 90% ఖర్చు కూడా కేంద్రానిదే, మిగతా 10% లింకుల భాగమైన అన్ని రాష్ట్రాలు భరించాల్సిందంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు వెలుగులో. ఇక మరో వార్త, ప్రతికూలానికి సిబి ఇండెక్స్ 42 పారామీటర్స్ ఆధారంగా ర్యాంకులు. ఇక 300 పేజీలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ, 242 కులాల విశ్లేషణ పాలసీలు కోసం సర్కారు కీలక సూచనలు. ఇక రిపోర్టుపై త్వరలో కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక సామాజిక న్యాయానికి ఈ నివేదిక తోడ్పడుతుంది, దేశ భవిష్యత్తును మార్చే రిపోర్ట్ ఇది అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూడొచ్చు. ఇక మరో వార్త,
5 జెట్స్ కూలినై భారత్ పాక్ ఉద్రిక్తతతో విమానాలను గాలిలోకి కూల్చేస్తారని తన అంచనా ప్రకారం 5 ఫైటర్ జెట్లు కూలిపోయి ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఏ వైపు ఈ నష్టం జరిగిందనేది ట్రంప్ చెప్పలేదు. దానికి సంబంధించి ఒక వార్త ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక చందు నాయక్ మర్డర్ కేసులో 5గురు అరెస్ట్. మరో వార్త చూడొచ్చు. ఇక సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 6గురిలో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించింది. భూ వివాదాలు వివాహేతర సంబంధం అనుమానమే హత్యకు కారణమంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక మరో వార్త 4 రోజులు భారీ వర్షాలు. ఇక వాతావరణ శాఖకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇక వాతావరణ శాఖ వెల్లడించింది, నిన్న పలు జిల్లాలో దంచుకొట్టిన వాన. అత్యధికంగా జనగామ జిల్లా వడ్లకొండలో 11 సెంటీమీటర్ల నమోదు. శ్రీశైలం ప్రాజెక్టు 1.56 లక్షల క్యూసెక్ల వరద. సాగర్ పెరుగుతున్న ఫ్లడ్. ఇక మరో 4 రోజులు భారీ వర్షాలు అంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. దానికి సంబంధించి ఒక వార్త కూడా చూడవచ్చు. ఇక మరో వార్త చూసినట్టయితే సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం అంటూ కూడా వెలుగులో మరో వార్త హైలైట్ చేశారు. ఇక ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్టు. ఇక పరిశ్రమ నిర్వహణ భద్రత ప్రమాణాలు యాజమాన్యం ఫెయిల్, కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఇక వచ్చే ఏడాదిలో కాజ్పేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇవి వెలుగులో దినపత్రికలకు సంబంధించి వార్తలు అయితే చూసాం. ఇక ఏపీకి సంబంధించి ఒకసారి చూద్దాం. ఏపీలో ఈనాడు దినపత్రికలో చూద్దాం ఒకసారి. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా మెయిన్గా హెడ్లైన్ హైలైట్ చేశారు ఈనాడు దినపత్రికలో. మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్, బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర, అమల్లో ప్రధాన పాత్ర, ముడుపుల వసూల నెట్వర్క్ రూపొందించింది ఆయన అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. నిన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించిన తర్వాత నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 11 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఏపీలో ఈనాడు దినపత్రికలో చూడవచ్చు. ఇక డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకొని సొంత బ్రాండ్ల తయారీ, ఆధారాలు సేకరించిన సిట్, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సిట్ ఎదుట హాజరయ్యారు మిథున్ రెడ్డి. 7 గంటల పాటు విచారించిన అధికారులు విచారణకు సహకరించకపోవడంతో నోటీసులు ఇచ్చి మరి అరెస్టు చేసినట్టు కూడా దానికి సంబంధించిన ఒక వార్త. ఇక ఛార్జ్షీట్లో జగన్ పేరు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మద్య కుంభకోణం కేసులో పలు చోట్ల ప్రస్తావించారు సిట్ అధికారులు. దానికి సంబంధించిన ఒక వార్త. ఇక రాజకీయాల్లో మలినాలు తొలగించాలంటూ కూడా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరో వార్త ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి, ఏపీ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఒక వార్త. ఏ వార్తలు హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం. సేమ్ అన్ని దినపత్రికలో మిథున్ రెడ్డి అరెస్ట్కు సంబంధించి చూసాం. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్త చూస్తున్నాం. ఛార్జ్షీట్లో జగన్, మిథున్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు. ఇక అభియోగ పత్రంలో పలు చోట్ల ఆయన పేరు, మద్యం స్కామ్లో ఆయనే మాస్టర్ మైండ్ అంటూ కూడా చూడొచ్చు. ఇక 3,500 కోట్ల స్కామ్పై తొలి ఛార్జ్షీట్, 350 పేజీలు, 70 వాల్యూమ్స్, మద్యం పాలసీ జీవోలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, 228 వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్లు. తొలి ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డి పేరు, కనిపించని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పేర్లు. ఇక తదుపరి ఛార్జ్షీట్లో చేస్తామంటున్న సిట్, మరో 20 రోజుల్లో మరో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామంటూ కూడా సిట్ అధికారులు వెల్లడించిన వార్త సంబంధించింది చూడొచ్చు. ఇంకా సిట్ ముందు విచారణకు హాజరు, 5 గంటల పాటు ప్రశ్నల వర్షం. గతంలో మాదిరి సహాయ నిరాకరణ, రాత్రి 8 గంటలకు అరెస్ట్ చేసిన సిట్. వైసీపీ ఎంపీని నేడు కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. చూడాలి ఈరోజు జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత మిథున్ రెడ్డి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారనేది కూడా చూడాలి. దాదాపు 5 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు అందులో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, వారికి సహకరించకపోవడంతో నోటీసులు ఇచ్చి మరీ అరెస్టు చేశారు మిథున్ రెడ్డిని. దానికి సంబంధించిన ఒక వార్త. ఇక మరో వార్త, నేర చరిత్ర నేతలను ఓట్ చేయాలంటూ కూడా నిన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇంట్లోని చెత్తలా వారిని తొలగించాలి, రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం, హింస రాజకీయాలు చేయను, అలా చేసేవారిని గుండెలు నిద్రపోతా, సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందిస్తుంటే భగ్నం చేయాలని చూస్తున్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం, అన్నదాత సుఖీభావ నిధులు కేంద్రం ఇచ్చినప్పుడు ఏపీ వాటాను జమ చేస్తామంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక మరోవైపు ఆంధ్రతో మా ప్రయాణం ప్రారంభం అంటూ కూడా ఏపీలో అనేక అవకాశాలు ఉన్నట్టు కూడా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త. ఇక ఆ రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో భాగస్వాములం కావడం గర్వకారణం, ఆనంద్ మహీంద్ర. ఇక మీ వాహన తయారీ యూనిట్ను ఇక్కడ పెట్టానంటూ కూడా మంత్రి లోకేష్ ఆనంద్ మహీంద్రకు
కోరుకున్నారు. ఇక ఎక్స్ వేదికగా తదుపరి ఇరువురి సంభాషణ జరిగింది. దానికి సంబంధించి ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. మహీంద్రా వాహనాలకు ఏపీ చాలా పెద్ద మార్కెట్. మహీంద్రా వాహనాల తయారీ యూనిట్ను ఇక్కడ పెట్టినట్టు కూడా నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఆనంద్ మహీంద్రకు ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ఒక వార్తను చూడొచ్చు. ఇక మరో వార్త, ఇక పెట్టుబడుల కోసం పోటీ పడతాం, ఆర్థికాభివృద్ధిలో సీఎంలు భాగం కావాలి, సీఏలు. జనవరిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం, ఐసీఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్లో లోకేష్. నిన్న కాన్ఫరెన్స్లో లోకేష్కు ప్రసంగించిన వ్యాఖ్యలకు సంబంధించి మరో వార్త కూడా చూడవచ్చు. ఇక మరో వార్త, చురుగ్గా నైరుతి, నేడు రేపు పలు చోట్ల భారీ వర్షాలు, 24న బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇంకా వాతావరణానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. మరో 4 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా మరో వార్త, భారత్ పాక్ ఘర్షణలో 5 యుద్ధ విమానాలు కూలిపోయాయి. మరోమారు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, ఆ విమానాలు ఏ దేశానికో చెప్పని ట్రంప్. మోదీపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు, పార్లమెంట్ సాక్షిగా స్పష్టతనివ్వాలంటూ కూడా డిమాండ్. ఇక మరోవైపు రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి వార్తలు కూడా ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇవి ఈ దినపత్రికల్లో తెలుసుకోవాల్సిన వార్తలు. ఇక ఇవి వార్తలు విశ్లేషణలకు సంబంధించి చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.